చాలా బాగున్నారు అనుకుంటా. ఈ మూవీ కూడా ఇంకా బాగుంటుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఒక అద్భుతం అన్నమాట. ఈ మూవీ చివరి వరకు చూస్తున్న అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కొన్ని ఏళ్ల క్రితం మనుషులు మాన్స్టర్స్ కలిసి ఉండేవాళ్ళు. కానీ ఒక రోజు మనుషులకి మాన్స్టర్స్ కి మధ్య ఫైట్ జరిగింది. అప్పుడు మొత్తం మాన్స్టర్స్ ఓడిపోయాయి. అందుకే మాన్స్టర్స్ అన్ని మనుషులకు దూరంగా ఒక అడవిలోకి వెళ్లిపోయాయి. ఇక ఎప్పటికీ తిరిగి రాలేదు. తర్వాత మాన్స్టర్ ప్రపంచాన్ని చూపిస్తారు. ఇక్కడ మాన్స్టర్స్ లోనే ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన మాన్స్టర్ కింగ్ పాత కింగ్ ని చంపాలి అనుకుంటాడు. అలాగే పాత మాన్స్టర్ కింగ్ కి నమ్మకమైన వాళ్ళని కూడా చంపుతూ ఉంటాడు. అప్పుడే కింగ్ ని నమ్మిన వాళ్ళు ప్రెగ్నెంట్ గా ఉన్న రాణిని తీసుకొని అక్కడ నుంచి దూరంగా పారిపోతారు. ఎందుకంటే భవిష్యవాణి చెప్పి ఉంటుంది, రాణికి పుట్టబోయే బిడ్డ మళ్ళీ మనుషుల్ని మాన్స్టర్స్ ని కలుపుతుంది అని. అందుకే రాణి కడుపులో ఉన్న బిడ్డని కాపాడాలి అనుకుంటారు. కానీ అంతలో మాన్స్టర్ కింగ్ పంపిన మాన్స్టర్ వచ్చి రాణితో ఉన్న వాళ్ళపై అటాక్ చేసి రాణిని కూడా చంపడానికి వెళ్తాడు. కానీ అంతలో అక్కడికి మాన్స్టర్ కపుల్ వస్తారు. వాళ్ళు రాణికి బాగా కావలసిన వాళ్ళు. అలా ఆ మాన్స్టర్ వాళ్ళని చంపడానికి వచ్చిన ఆ పెద్ద మాన్స్టర్ ముందు ఉండి తనని రెచ్చగొడుతున్నట్టు రొమాంటిక్ గా చూస్తూ ఉంటుంది. దాంతో తన హస్బెండ్ వచ్చి, ఏంటి తింగదనా, ఇలా చేయడానికి సిగ్గు లేదా నీకు అని తను వెళ్లి ఆ పెద్ద మాన్స్టర్ ని చితక్కొడుతూ ఉంటాడు. కానీ ఆ పెద్ద మాన్స్టర్ తనని పట్టుకుని చంపబోతూ ఉంటుంది. కానీ అప్పుడే తన వైఫ్ ఆ పెద్ద మాన్స్టర్ పై అటాక్ చేస్తుంది. దాంతో ఆ పెద్ద మాన్స్టర్ కింద పడి అక్కడ ఉన్న చెట్లలో ఇరుక్కుపోతుంది. అలా ఆ మాన్స్టర్ కపుల్ కలిసి రాణిని తీసుకొని అక్కడ నుంచి మనుషులు ఉండే ప్లేస్ కి పారిపోతారు. తర్వాత మనకి మనుషులు ఉండే ప్లేస్ ని చూపిస్తారు. ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ గొడవని ఆపడానికి సాంగ్ అనే కుర్రాడు ముందుకు వస్తాడు. అప్పుడే సాంగ్ ఫ్రెండ్ అందరితో అంటాడు, ఇతని మాటలు వినండి, తన ఊరికి పెద్దలాంటి వాడు, వాళ్ళ నాన్న గురించి మీకు తెలుసు కదా, తను చెప్పింది విని ఈ గొడవని ఇంతటితో ఆపండి అంటాడు. కానీ ఆ ఊరు వాళ్ళు మాత్రం తన మాటలు పట్టించుకోకుండా సాంగ్ ని దూరంగా విసిరేస్తారు. తర్వాత సాంగ్ సర్లే ఎన్నెన్నో అనుకుంటావని చెప్పి ఇక ఏం మాట్లాడకుండా ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్ని కూడా ఉంటుంది. తనకి ఏజ్ ఎక్కువ, కానీ తనకి తాను మాన్స్టర్ హంటర్ గా అనుకుంటుంది. తర్వాత మనకి హంటర్ కింగ్ కనిపిస్తాడు. తను అందరూ మాన్స్టర్ హంటర్స్ ని పిలిచి వాళ్ళకి ఒక మాన్స్టర్ ఫోటోని చూపిస్తూ, ఇలాంటి మాన్స్టర్ మన మనుషుల మధ్య పుట్టబోతుంది, మీకు ఎక్కడైనా ఇది కనిపిస్తే దాన్ని అక్కడే చంపేయండి అని అందరికీ చెప్తాడు. తర్వాత కొంతమంది సాంగ్ ఉన్న ఊర్లోకి వస్తారు. వాళ్ళు సాంగ్ తో ఆకలిగా ఉంది, ఫుడ్ పెట్టమని అడుగుతారు. అప్పుడు సాంగ్ వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్లి ఫుడ్ పెట్టిస్తూ ఉంటాడు. అలా వాళ్ళు తింటూ ఉన్నప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. తన పేరు ఊ. తను ఒక మాన్స్టర్ హంటర్ అయి ఉంటుంది. అలా ఊకి సాంగ్ తీసుకువచ్చిన వాళ్ళపై అనుమానం వస్తుంది, వీళ్ళు మాన్స్టర్స్ అని. అందుకే వాళ్ళపై అటాక్ చేస్తుంది. అప్పుడే వాళ్ళు అసలు రూపంలోకి వస్తారు. నిజానికి వాళ్ళు మాన్స్టర్ కపుల్ అయి ఉంటారు. వాళ్ళే రాణిని కాపాడి ఉంటారు. అలా ఊ వాళ్ళపై అటాక్ చేస్తుంది. వాళ్ళతో పాటు తీసుకొచ్చిన బకెట్ లో రాణి ఉంటుంది. అప్పుడే రాణి బయటకు వచ్చి సాంగ్ దగ్గరికి వెళ్లి తనని చూస్తూ ఉంటుంది. ఊ మాత్రం వాళ్ళతో ఫైట్ చేసి ఆ కపుల్ మాన్స్టర్స్ ని బంధించబోతుంది. అప్పుడే ఆ మాన్స్టర్ కపుల్ రాణిని అక్కడి నుంచి పారిపోమని చెప్తారు. దాంతో సాంగ్ మొహం మీద కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది రాణి. అంతలో అక్కడికి ఇంకో మాన్స్టర్ హంటర్ వస్తాడు. తన పేరే గాంగ్. తను ఊ పట్టుకోబోతున్న ఆ కపుల్ మాన్స్టర్స్ ని పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రాత్రి అవడంతో గాంగ్ రెస్ట్ తీసుకుంటూ ఒక దగ్గర కూర్చుంటాడు. అప్పుడే తన దగ్గర ఉన్న ఆ కపుల్ మాన్స్టర్ తనని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం తనతో పాట పాడుతూ డాన్స్ చేస్తూ తనని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. అలా వాళ్ళని బంధించి ఉంచిన లాక్ ని ఓపెన్ చేసుకోవడం కోసం గాంగ్ దగ్గర ఉన్న కీని తనకి తెలియకుండా దొంగతనం చేసి లాక్ ని ఓపెన్ చేసుకుని అక్కడి నుంచి పారిపోతారు. తర్వాత ఇక్కడ ఊ సాంగ్ తో అంటుంది, ఈ రోజు నేను నీ పక్కనే పడుకుంటాను, అందుకోసమే నీ దగ్గరికి వచ్చాను అంటుంది. అది వినగానే సాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఈ అమ్మాయి నా పక్కన పడుకుంటుందా అని. కానీ ఊ మాత్రం సాంగ్ ని కాళ్ళు చేతులు కట్టేసి తన పక్కన పడుకుంటుంది. అలాగే తనతో ఇంకో విషయం కూడా అంటుంది, ఆ ఆడ మాన్స్టర్ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏదో చేసింది అంటే అది మళ్ళీ నీ కోసం తప్పకుండా వస్తుంది, అప్పుడు దాన్ని పట్టుకుంటాను అని అక్కడే పడుకుంటుంది. అలా చాలా సేపటికి ఎవరు రాకపోవడంతో ఇద్దరు పడుకొని పోతారు.